బాస్ అనే పదానికి బొడ్డు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎన్టీఆర్ బర్త్డే హ్యాండ్ రైటింగ్ అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నేనైతే చాలా కష్టపడి అయితే ఈ ఫోటో ఎడిటింగ్ అండ్ సిడిపి క్రియేట్ చేశాను అనమాట. మీకైతే నచ్చిద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. లేదా మన వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఇస్తుంది, అక్కడ వాట్సాప్ ఛానల్లో కూడా ఉంటాయి, అక్కడ నుండి అయినా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వచ్చేసి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి మీరు అయితే నన్ను ఫాలో అవ్వచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు అయితే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మొత్తం క్రియేట్ చేసేసిన. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సింపుల్గా ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్టీఆర్ అన్నది ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. కొంచెం ఇలా పెట్టేసి ఇలా మిడిల్లో పెట్టేయండి. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ఎరేజర్ మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ ఒపాసిటీ అండ్ హార్డ్ ఎరేజ్ వచ్చేసి కొంచెం ఇలా తగ్గించి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఇలా వచ్చేసి ఇలా లైట్గా ఎరేజ్ చేసేయండి. ఓకే, హార్డ్ ఎరేజ్ కూడా తగ్గించేసి ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. అదే ఇలా అయితే నీట్గా ఎరేజ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మన పిఎన్జీ అయితే తీసుకోవాలన్నమాట. ఓకే, ఇలాంటి ఒక మంచి పిఎన్జీ అయితే సెట్ చేసుకోండి. అండ్ పిఎన్జీ ఎలా మీరు క్రియేట్ చేయాలంటే నేను చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ వీడియోస్ కూడా ఉన్నాయి. లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే ఒకసారి మీరు అయితే చెక్ చేసి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్టీఆర్ అని అయితే టైప్ చేయండి. ఓకే, టైప్ చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ ఫాంట్స్లో మీకు మంచి ఫాంట్స్ అయితే ఇస్తాను అనమాట, అవి అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, నేనైతే ఇలా పెట్టేసి ఇలా అయితే పెట్టేసుకోండి, లేదా నేమ్ అయినా పెట్టుకోండి. ఇలా పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ పెట్టేసేయండి. అండ్ ఇక్కడ షాడోస్లోకి వచ్చేసి మొత్తం 100 పెట్టేసి ఇది వచ్చేసి 0 పెట్టేసేయండి. ఇది వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి. అలా ఇలా అయితే ఒక 2 పెట్టేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీ ఉంది కదా, మన పిఎన్జీని ఇక్కడ ఎరేజర్ తీసుకుని హార్డ్ ఎరేజ్ ఒక 5 ఇలా పెట్టేసి ఇలా క్లోజ్ చేసి జస్ట్ ఇలా లైట్గా ఎరేజ్ చేసింది. ఇక్కడ ఎరేజ్ చేసేసి అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళేసి ఇలా కాంట్రాస్ట్ ఇక్కడ సాచురేషన్ చూసుకోండి. అంటే టెంప్ వచ్చేసి మైనస్ పెట్టేసి షాడోస్ కూడా చూసుకోండి ఇక్కడ. ఓకే, మైనస్ పెట్టేసి ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ కొంచెం మీ ఫేస్ అనేది కొంచెం రెడ్గా అలా ఉంది కదా, ఇది స్నాప్చాట్ తీసుకెళ్ళి దాంట్లో అయితే మీరు అయితే ఎడిట్ చేసుకోండి, లేకపోతే లైట్ రూమ్కి వెళ్ళి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బోర్డర్ మీద క్లిక్ చేసి ఆటో 0
ఇలా 2 పెట్టేసండి. అండ్ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని